దేవుని ముందుకు వెళ్ళినప్పుడు అదే అన్నాళ్ళే, ఇంత పెద్ద అప్పు కలిగి ఎట్లా నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావు అంటే, అప్పు నా గొప్ప నీ గొప్ప నా దేవునికి కాదు, ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జబ్బు నీ గొప్ప నా గొప్ప నా దేవునికి కాదు. అవసరమైతే చెడిపోయిన అవయవాలను కూడా తిరిగి బాగు చేయగల సమర్థుడు. చెడిపోయిన కిడ్నీలను మళ్ళా పునర్నిర్మించగలడు. చెడిపోయిన లివర్ని బాగు చేయగలడు. చెడిపోయినటువంటి రక్తమును శుద్ధి చేయగలడు. రక్తంలో ఉన్న క్యాన్సర్ కణజాలాన్ని కూడా నిర్మూలన చేయగలడు. చెడిపోయిన బ్రెయిన్ని బాగు చేయగలడు. చెడిపోయిన ఎముకలను తిరిగి నిర్మించగలడు. చెడిపోయిన అవయవాలను, చెడిపోయిన గుండెను తిరిగి నార్మల్గా పనిచేసేటట్టు చేయగలడు. అది నీ గొప్ప, వైద్యుని గొప్ప, మనుషులకు గొప్ప, మీ చుట్టాల గొప్ప, దేవుడి గొప్ప అయింది కాదులే ప్రభా. జ్వరం తలకాయ నొప్పి అంటే తగ్గిస్తావు, కానీ క్యాన్సర్ కదయ్యా, మరి క్యాన్సర్ తగ్గించాలంటే అది మరి నీకు మరి పాపం అయ్యా నువ్వు మాత్రం ఏడ కష్టపడతావు అంటే, నిజమే బిడ్డ బాగానే అర్థం చేసుకున్నాను నన్ను అంటాడా? నిద్రమోహం దాని అంటాడు. దేవునికి స్తోత్రం, నిద్రమోహం అంటాడు. అంతేనా అని ఏమంటాడు? నా పునరుద్ధానపు శక్తిలో, నా రక్తములో ఉన్న శక్తిలో సమస్తము సాధ్యమే. నా యందలి విశ్వాసం ఉంచువానికి సమస్తము సాధ్యమే. నా గాయాలలో ఉన్న స్వస్థత దేనినైనా బాగు చేయగలదు. విశ్వసించు, నా వైపు చూడు. మార్చలేడా? మార్చలేదా? ఎంతమంది జీవితాల్లో కార్యాలండి. ఒకడంటే అబద్ధం చెప్పాడు అనుకోవచ్చు, 100 మంది అంటే అబద్ధం చెప్పాను, కోట్ల మంది అబద్ధాలు చెబుతారా? ఆయన చేసిన కార్యాలన్నీ నీ కావు. ఆయన సంకల్పం నీ మీద ఉండి, ఆయన ప్రణాళిక నీ మీద ఉండి, ఆయన భూమి మీద నుంచి వినియోగించుకోగోరితే పాడైపోయిన వాటిని కూడా తిరిగి బాగు చేయగలడు. నిన్ను తీసుకోవాలనుకుంటే నీకే చెప్తాడు, ఇంకొద్దులే ఇక ఉన్నాను, మళ్ళీ ఆ హిజ్కియా చేసినట్టు జిల్లాకు పనులు చేస్తా ఇంకొచ్చేయాలి అంటే అది నీకే చెబుతాడు, వద్దులే ఇంకొచ్చేయని. తీసుకోదలుచుకుంటే అది వేరే సంగతి, కానీ ఉంచదలుచుకుంటే నిన్ను తుంచే జబ్బు ఏదీ లేదు. ప్రభువు నిన్ను ఉంచదలుచుకుంటే నిన్ను తుంచే జబ్బు ఏదీ లేదు. ఆ జబ్బే తునిగిపోతుంది నీ నుండి. నమ్మో, ఆయన, నేను చెప్తున్నా, ఆయన దృష్టి, ఆయన వైపు చూడు. ఆయనకి కంపేర్ చేయి. సమస్య ఎక్కడ, ఆయన ఎక్కడ. అప్పుడు ఇక భయం ఉంటుందా? కాబట్టి ఏ దృష్టి దేని మీద పెట్టాలి? అక్షయమైన దాని మీద పెట్టాలి. ఆ దృష్టి దేని మీద పెట్టాలి? సమస్యల వైపు చూసినా దేవుని వైపు చూసినప్పుడు ఆయన తలుచుకుంటే ఎంత తలుచుకోవడం కొంచెం ఆలస్యం, తలుచుకుంటే ఏం అడ్రస్ కూడా ఉంటుంది. ఇక చూశాడు సౌలును ఒక్కసారి తలుచుకున్నాడు, కనపడ్డాడు, అంతే. ఇక చచ్చిపోయిందా వదిలిపెట్టల ప్రభువుని. జస్ట్ ఒక వార్నింగే. మళ్ళీ నాకు అర్థం కాదు, ఏదన్నా తీయగా ప్రేమగా మాట్లాడితే ఏదన్నా సౌలు కూడా లవ్లో పడ్డాడు అనుకోవచ్చు, వార్నింగ్ ఇస్తే లవ్ చేశాడేంది నాకు అర్థం కావట్లా. చంపుతానంటే లవ్ చేశాడేంది? అక్కడ అర్థం చేసుకున్నాడు సౌలు ఏంటో తెలుసా? తన ప్రాణం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అంటే ఈయనకి ఎంత ఇష్టం, తన పిల్లలంటే ఈయనకి ఎంత శ్రద్ధ, తన పిల్లలంటే ఈయనకి ఎంత ప్రేమ. ఈయన కదా నాకు కావాల్సింది అని అట్లా పెనేసుకుపోయాడు. ఇక అప్పటిదాకా క్రైస్తవులకు వ్యతిరేకంగా తిరిగిందోటి ఇక క్రైస్తవుల పక్షంగా నిలబడి, క్రీస్తు పక్షంగా నిలబడి, యేసే క్రీస్తు అని మరి ఎక్కువగా బలపడి దమస్కు మొత్తాన్ని కలవరపరిచాడు. అట్లా ఉండాలి నాన్న. మూడవది దృష్టి ఎటు పెట్టాలి నాన్న? ఆయన నీతి మీద పెట్టాలి. దేని మీద పెట్టాలి? ఆయన నీతి. ఆయన నీతి. మొదట మనం పరలోకం చేరున్నట్లు ఆయనే మన నీతి. మనం పరలోకం చేరాలంటే మన నీతే ఆయన ద్వారానా? అందరు చెప్పండి, అర్థమైన వాళ్ళందరూ. ఆయనే కదా మన నీతి, ఆయనే కదా మన వస్త్రం, ఆయనే కదా మన జీవం, ఆయన నామంలోనేగా మన ప్రార్థనకు జవాబు. తండ్రి ముందుకు వెళ్ళినప్పుడు ఆయన కనపడితేనేగా మనం వదిలేది, రైట్ కదా? ఆయనే మన నీతి. మరి ఆయనే మన నీతి అయితే సరిపోతుందా? ఇక ఆయన నీతి మనకు అక్కర్లేదా? మనల్ని పరలోకం చేర్చడానికి ఆయనే మన నీతి అయ్యాడు.
అయితే మనము ఆయన యొద్ద ఎల్లకాలం నివసించినట్లు ఆయన నీతిని కూడా మనం సాధన చేయాలి. ఆయన నీతి ప్రవర్తన మీద కూడా మనం దృష్టి పెట్టి ఆ నీతి ప్రవర్తనను మనం నేర్చుకోవాలి. అర్థమైంది? ఏం నేర్చుకోవాలి? ఆయన నీతి ప్రవర్తన మనం కూడా నేర్చుకోవాలి. అవినీతి నిర్మూలన కార్యక్రమం మనం చేపట్టాలి. అర్థమైందా? ఏ కార్యక్రమం? అవినీతి నిర్మూలన కార్యక్రమం ముందు ఎవరిలో జరగాలి? మీకు కూడా తెలుసా? కొంతమంది అధికారులు ఉంటారు, అవినీతిని నిరోధించే అధికారులు. చిత్రం ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో చాలా అవినీతి ఉంటుంది. వాళ్ళేమో అవినీతి నిరోధ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతారు, చాలా రోషంగా పనిచేస్తారు, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎవరి అవినీతి వాళ్ళకు ఉంది. అట్లా కాదు, ఎదుటోళ్ళలో అవినీతిని తొలగించడం కాదు, ముందు మనలో అవినీతిని తొలగించి ఆయన నీతి మనలో విస్తరించినట్లు మనం జాగ్రత్త పడాలి. అది వెతకమన్నాడు. దృష్టి దేని మీద పెట్టాలి? మనలో ఉన్న దుర్నీతిని తొలగించి దైవ నీతి మనలో ఏర్పడినట్లు మనం ప్రవర్తించటం నేర్చుకోవాలి. ఇది నీతి కాదు, ఇది పద్ధతి కాదు, ఇది దేవుడు చేయడు. నా ప్రభు ఇలా ఒప్పుకోడు, నేను కూడా ఇలా చేయకూడదు. నా ప్రభు పరిశుద్ధుడై ఉన్నట్టు నేను కూడా పరిశుద్ధుడై ఉండాలి. నా ప్రభు నీతిమంతుడని నేను చెప్పుకుంటున్నట్లు ఆయన బిడ్డగా నేను కూడా నీతిగా బతకాలి. నాకు తెలిసినంత మట్టుకు, నాకు చేతనైనంత మట్టుకు నీతిగా బ్రతకాలి. ప్రభువా, నా ఆశ అది. నీ దగ్గర అదే అడుగుతున్నాను. నీ ఎదుట నీ బిడ్డగా, నీ వారసుడిగా నీతి ప్రవర్తన కలిగి ఉండున్నట్లు నాకు సహాయం చేయి. నీతిగా బతికేటట్టు నన్ను బలపరచని ఏనాడని అడిగావు దేవుని ముందుకెళ్ళి? అయ్యి అడగాల్సిందే. నీతి ఫలము ఫలించున్నట్లు నన్ను అనుగ్రహించు నాయన. పరలోకానికి నీ నీతే ఆధారం, నువ్వే నాకు ఆధారం అనుకో. కానీ నీ బిడ్డనైనందున నేను కూడా పరిశుద్ధుడై నీతిమంతుడై బతకాలిగయ్యా. నేను కూడా పరిశుద్ధురాలనై నీతిమంతురాలనై బతకాలిగయ్యా. కనుక నన్ను కూడా నీతి ప్రవర్తన కలిగి ఉండున్నట్లు దీవించయ్యా. దుర్నీతి, అవినీతి, స్వనీతి, ఈ మూడు నా నుంచి తీసేయ్యా. ఏమే నీతులు? దుర్నీతి, అవినీతి, స్వనీతి తీసే. దైవ నీతి, నీ నీతి నేను కలిగి ఉండున్నట్లు, నీతి ప్రవర్తన గలవాడనే కలదాన్నే ఉండినట్లు నన్ను అనుగ్రహించయ్యా అని ఆయన నీతి ప్రవర్తన మీద దృష్టి పెట్టాలి. ఓకేనా? అయిపోయింది. 3. మొదటిది ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరు చెప్తాను, నేను వింటాను. అక్షయమైన దాని మీద దృష్టి పెట్టాలి. క్షయమైపోయే వాటి గురించి కాదు, అక్షయమైన వాటిని దేవుని యొద్ద పొందుకున్నట్లు వాటిని వెతకాలి. 1. 2, ఆయన బలము మీద దృష్టి పెట్టాలి. నీ సమస్యల మీద కాదు. సమస్యలు ఎంతటివైనా వాటిని నెరవేర్చే సమర్థుడైన దేవుడు బలవంతుడు. ఆ బలవంతుని ఆశ్రయించుటలో దృష్టి పెట్టాలి. 2. 3, ఆయన నీతి. అసలు ఏంటి ఆయన నీతి? కొంతమంది యేసుప్రభు నమ్ముకొని దేవుని వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని నీతి నెరగలేదు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని ప్రజలని పేరు, కానీ దేవుని నీతిని వారు ఎరగల. తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారని రోమాపత్రిక 10వ అధ్యాయం ఒకసారి తీయండి. 1వ వచనం నుంచి చదవండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గల వారిని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అదుగో దేవుని నీతి ఎవరు మరి? దేవుని నీతి క్రీస్తు. మన సొంత నీతి దేవుని ముందు పనికిరాదు. కానీ ఇశ్రాయేలు క్రీస్తును గుర్తించాల. దేవుని నీతి క్రీస్తు. క్రీస్తుని స్వీకరించిన వాడు దేవుని దృష్టిలో నీతిమంతుడు. ఆ నీతిని పక్కన పెట్టి
తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతి ఎవరు? క్రీస్తు. క్రీస్తుకు లోబడని వాడు స్వనీతిపరుడు. కొంతమంది ఉంటారు దేవుని నీతిని లక్ష్య పెట్టరు. ఇప్పుడు మనందరికీ మొదట దేవుని నీతి ఎవరు? అందరూ చెప్పండి, మీకేం అర్థమైందో? క్రీస్తే. క్రీస్తు మనకు నీతి కాకపోతే, పరిశుద్ధత కాకపోతే, జ్ఞానం కాకపోతే, విమోచన కాకపోతే, ఏది? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం ప్రకారం మనం పరలోకం చేరం. అంటే మనకు నీతి, పరిశుద్ధత, జ్ఞాన, విమోచన క్రీస్తే. దేవుని నీతి క్రీస్తే. ఓకేనా? అనండి. క్రీస్తు మన నీతి అయినంత మాత్రాన సరిపోయిద్దా? ఇక మనకు నీతి మాల బతుకుదామా? మనకు నీతి అక్కర్లేదా మన బ్రతుకులో? మనకు సొంతంగా నీతి లేకపోయినా ఆ నీతిమంతుడి పిల్లలమని పిలువబడ్డాం కదా, కనీసం అందుకోసమైనా కాస్త నీతిగా బతకాలిగా. ఏందండి అటు చూస్తారు? యేసుప్రభు ఏమని చెప్పాడు నీకు ఫోన్ చేసి? నేనే మీకు నీతి, జ్ఞాన, విమోచన, పరిశుద్ధత అయి ఉన్నందున ఇక మీ నీతి అవసరం లేదు. మీరు ఎంత దుర్నీతిలోనైనా బతకండి, ఎంత దరిద్రపు నీతిలోనైనా బతకండి, ఏం ప్రాబ్లం లేదు అని ఎప్పుడన్నా చెప్పాడు నీకు? నువ్వు అంతకుముందు గాలికి తిరిగావురా గాలోడా. ఇప్పుడు నా కొడుకుగా దత్తత తీసుకున్నాను, కనీసం రాజుగారు కొడుకు అన్నందుకైనా కాస్త విలువలు కలిగిన బతుకురా దరిద్రుడా అంటాడు. ఎట్టయితే బాగా అర్థమైంది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మా గాలి కుమారి, అమ్మా వాయుసుతి, ఒకప్పుడు అట్టున్నావమ్మా దరిద్రంగా. నా కూతురుగా నా రక్తం ఇచ్చి నిన్ను కొని నా రక్తంతో నిన్ను గడిగి శుద్ధి చేశాను. ఇంకెట్లుంటావే తల్లి ఆ బతుకులో? రక్షణకు ముందు వాయుపుత్రివే, రక్షణ పొందినాక వాయుపుత్రివేనా? నువ్వు నా పుత్రికవమ్మా, కథ మారి సావమ్మా, బతుకు మార్చుకొని సావమ్మా, నీ ముఖం తగలయ్యా అంటాడు కదా. రక్షణ పొందక ముందు పందివే, పొందినాక పందివేనంటమ్మా. మారవా? పందిశుతి, పందిపుత్రి, మారి సావమ్మా అంటాడు. మిమ్మల్ని కాదుండోయ్ అట్లా. అది ఎవడు, నేనైనా మీరైనా ఎవరైనా మార్చుకోవాలి కదండి. కొంతమంది యేసు ప్రభువును నమ్మక ముందు మోసాల్లోనే జీవిస్తున్నారు. కొంతమంది యేసు ప్రభువును నమ్మి రక్షణ పొంది కూడా మోసాల్లోనే జీవిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ మోసం చేసిన దానిలో దశమ భాగం తెచ్చి దేవుడికి ఇస్తున్నారు. అంతకు మునుపు ఇప్పుడు వ్యత్యాసం ఏంటంటే, అంతకుముందు వచ్చిన సొమ్ముతో వాళ్ళే ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు స్పెషల్ ఏంటంటే బ్రతుకదే, కాకపోతే అందులోంచి వాటా ఇస్తున్నారు దేవుడికి. అది ఎవడికి కావాలరా నీ వాటా? ఎవడికి కావాలి నీ దశమ భాగం? నువ్వు మోసాలు చేసి జనాల అమాయకుల్ని మోసం చేసి వాళ్ళ కడుపు కొట్టి, వాళ్ళ నోళ్ళు కొట్టి, వాళ్ళ జీవితాలతో ఆడుకొని, వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడి నువ్వు తెచ్చే డబ్బు ఎవడికి కావాలరా? నీ డబ్బు ఎవరికి కావాలి? ముందు మార్చుకోరా, నీ బ్రతుకు మార్చుకోరా. నీ ప్రాణం పెట్టింది నువ్వు బ్రతుకు మార్చుకుంటావని, మోసం చేసి ఇంకా 4 మోసాలు చేసి తెచ్చి నాకు ఇస్తావని కాదు, మార్చుకుంటావని. మార్చుకో. అది దైవస్వరం. పాస్టర్ అయినా కూడా అంతే చెప్పాలండి, లేకపోతే వాడు పాస్టర్ కాదు, వాడు దొంగ. ఏం పర్లేదు బిడ్డలారా, ఎవడిని ఎత్తినన్నా చేతులు పెట్టండి, ఎవడినన్నా ముంచండి, ఎవడినన్నా ఆర్పండి, ఏం పర్లా. దేవుడికి ఇయ్యండి అనేవాడు దొంగ పాస్టర్. వాడు పాస్టరే కదా, సేవకుడే కదా వాడు. ఎవరికి కావాలరా ఆ సొమ్ము? దేవుడికి తెస్తున్నావా? నువ్వు అట్లా అకృత్యాలు చేసి దుర్మార్గాలు చేసి తేకపోతే దేవుడికి కడుపు నిండదు, నాకు నిండదు. ఊరే లేకపోతే పస్తులు ఉంటా, లేకపోతే పని చేసుకుంటా సేవ చేస్తా, అవసరమైతే వృక్షాలాగుతా సేవ చేస్తా. అంతేగాని నీ తప్పుడు జీవితం మార్చుకోకుండా నువ్వు తీసుకొచ్చే సొమ్ము దొంగ సొమ్ము, మోసం చేసిన సొమ్ము, పడుపు సొమ్ము, వ్యభిచారపు సొమ్ము, నోళ్లు కొట్టిన సొమ్ము, కుటుంబాలను కూర్చిన సొమ్ము, లంచాలు తీసుకున్న సొమ్ము, అవినీతితో వచ్చిన సొమ్ము, కుటుంబాలను ఆర్పిన సొమ్ము, దీపాలను ఆర్పిన సొమ్ము నాకొద్దు.
అమాయకుల రక్తం నాకొద్దు, రక్తం నాకొద్దు, రక్తం నాకొద్దు. నువ్వు దొంగతనం చేసి తీసుకొస్తున్నావు దేవుడి దగ్గరికి. రే, నీ సొమ్ము అది, ఎవడో కష్టపడి సంపాదించుకున్న దాన్ని దొంగిలించి తెస్తున్నావు. వాడి పెళ్ళాం పిల్లలు ఎంత బాధపడతారా, వాడు ఎంత అల్లాడిపోతాడు రా. ప్రాణాలు కూడా తీసుకుంటారు కదా కొన్నిసార్లు. ఎంత శాపం అది. నువ్వు దీవించబడుతున్నావా? నువ్వు అనుభవిస్తున్నావా? నువ్వు తిని ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? నువ్వు తాగుబోతు అయిపోయావు, నీ పిల్లలు తాగుబోతులు అయ్యారు, నీ భార్య తాగుబోతైంది. ఆడ మగ తేడా లేకుండా నువ్వు తీసుకొచ్చే ఆ హేయమైన డబ్బుతో మొత్తం నీ ఫ్యామిలీ, నీ కుటుంబం, నీ కాపురం, నీ ఫ్యామిలీ మొత్తం శపించబడింది కదా. నువ్వు శాపగ్రస్తురాలువై నిన్ను నువ్వు నాశనం చేసుకుంటా తీసుకొచ్చే డబ్బు, జనాన్ని నాశనం చేస్తా తీసుకొచ్చే డబ్బు దేవునికి ఎందుకు? దేవుడు అదే కోరాడు. మార్పు కావాలి దేవుడికి, మార్పు కావాలి. నీతి ఫలం ఫలించాలి. నువ్వు కొంచెం తెచ్చినా అది న్యాయమైనదై ఉండాలి, హేయమైనదై ఉండకూడదు. మా పాపం చేసి విచ్చలవిడిగా తిరిగి అక్రమ సంబంధాల్లో కొనసాగుతూ ఆ డబ్బు తెచ్చి దేవునికి భాగం ఇస్తున్నావా? వందనాలు తల్లి, వద్దమ్మా, వద్దు. నిన్ను నువ్వు నాశనం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని నాశనం చేస్తూ తీసుకొచ్చే సొమ్ము వద్దమ్మా తల్లి. అసలు నువ్వేం తేపైనా పర్లేదురా. నేను ఎప్పుడు అడిగానమ్మా నిన్ను? నన్ను అడుగుము, నేను నీకు ఇస్తానన్నానమ్మా. నువ్వేదో గడ్డి తిని తీసుకొచ్చి నాకు ఇమ్మని నేను ఎప్పుడు చెప్పలేదురా తల్లి. నన్ను అడగమ్మా, నీకు లేకపోతే నేనే నీకు ఏదో దారి చూపిస్తాను. ఆయన నీతిని వెతకటం అంటే ఏంటి? అదే కదా, మనకు నీతి అయి ఉన్న క్రీస్తు బిడ్డలం కనుక మన ప్రవర్తనలో కూడా నీతి ఫలం రావాలి కదా, మనం సరి చేయబడాలి కదా. మీకేమన్నా బాధ కలిగిస్తే బాధపడండి. నొప్పి పుట్టించానా? నొప్పి పుడితే మొత్తుకోండి, కానీ మారు మనసు పొందండి. లేకపోతే నువ్వు ఏం చేసినా, ఎట్లా ఊరేగినా ఏం పర్వాలేదని నీ అడుగులకు మడుగులు ఎత్తే వాళ్ళు ఉంటారు. పోయి వెతుక్కోపో, అక్కడ చేరు, సూపర్ ఉంటది. నా వల్ల కాదు, నేను ఒప్పుకోను. అవసరమైతే, లేకపోతే అవతల ఉన్నదాల్లో సర్దుకుంటాం అంతే. అంతేగాని సేవ చేసే సేవకులు కూడా చెప్తున్నాను నేను, విశ్వాసులు చేసే తప్పుడు పనులకు సపోర్ట్ చేసుకుంటా ఆ వచ్చిన దాంతో ఏదో దేవుని పని చేద్దామని ఎన్నడూ అనుకోవద్దు. దొంగలుగా విశ్వాసులు కొన్ని కుటుంబాలు ఉంటే అచ్చంగా దొంగతనం మీదే జీవిస్తారు. కొన్ని కుటుంబాలు ఉంటాయి ప్రజలు మోసగిస్తూనే జీవిస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాలు ఉంటాయి ఇక అక్రమ మార్గాల్లోనే తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళు వృత్తులుగా మార్చుకున్నారు ఈ పనుల్ని. మార్చుకోవాలా, సరి చేసుకోవాలా, ఆ పనులు వదిలేసేయాలా. యేసు ప్రభుని నమ్ముకుంటే ఆయన నాకు నీతి, నేనేం చేసినా పర్వాలేదంటే కాదు. నీతిమంతుని కొడుకువి కూతురువైనందున నీతి ప్రవర్తనలోకి రావాలి. నువ్వు నేను మనం. నిజంగా నేను చెప్పిన మాటలు ఇక్కడ ఉన్నాళ్ళు, లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు ఎవరైనా హృదయం కలిగిన వారు వింటే దయచేసి నడత మార్చుకోండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఆ మెట్టుకు రాకుండా నువ్వేదో దేవుణ్ణి కన్విన్స్ చేద్దామంటే ఒప్పుకోడు. సరి చేసుకో, అయిపోయింది. దేని మీద దృష్టి పెట్టాలని చెప్పాను చెప్పండి. ఎన్నోది? 3వ, 4వ? ఏమో, ఎవరు గుర్తుంది? నేను అందుకే తొందరపడి చేతులు కూడా చాపను. తీసుకొచ్చి నా చేతికి ఇచ్చి నేను నీ కళ్ళారా చూడాలనుకుంటా. నేను చూడను. ఇక్కడే చెప్తున్నాను నేను. నువ్వు తీసుకొచ్చి అక్కడ వేస్తున్నావు, దేవుని ఎదుట వేస్తున్నావు. అది ఏ సొమ్మో ఒక్కసారి దేవుని ముందు మోకాళ్ళుని ఆలోచించు. నేను ఇచ్చే ఈ సొమ్ము నా దేవుడు తృప్తి చెందుతాడా?
ఆఖరి మాట, ఆయన రాజ్యమును వెతకండి అన్నాడు. ఆయన మహిమను వెతకండి అన్నాడు. ఎవరి రాజ్యాన్ని అంటే ఏంటో తెలుసా? దేవుని రాజ్యాన్ని వెతకండి అంటే దేవుని రాజ్యములో మీరు చేరండి, మీరు కలుసుకోండి. దేవుని రాచరికం అంటే ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు పరిపాలించారు లేదా మిమ్మల్ని మనుషులు పరిపాలించారు, ఈ రెండింటి నుంచి పక్కకు వచ్చి దేవుడు మిమ్మల్ని పరిపాలించినట్లు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఎవరు పరిపాలించాలి? ఆయన పరిపాలించాలి, ఆయన ఏలాలి. ఆయన రాచరికం కిందికి నువ్వు రావాలి. ఆయన రాజ్యమును వెతుకుట అంటే ఆయన రాజ్యంలో కలుసుకొనుట. ఆయన రాజ్యం మీద దృష్టి పెట్టాలి. ప్రభువా నీవు నన్ను నడిపించు, ప్రభువా నీవు నన్ను నేలు, నన్ను పరిపాలించు, నడిపించు నీ ఆలోచన చొప్పున నన్ను. నెరవేరనీయొద్దు నా ఆలోచనలు, నెరవేర్చుము నాలో నీ యోచనలు. నా బుద్ధిని అనుసరించి, నా ఆలోచనను అనుసరించి నన్ను నడవనీయొద్దు. మరి ఏం చేయమంటావు? నీ చిత్త ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ ఉద్దేశాలను అనుసరించి నన్ను నడిపించు. నా జీవిత తీరమునా, నా పజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములో తులకు. నా జీవిత తీరమునా, నా పజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములో తులకు. ఆత్మవిరబూయా నా దీక్ష ఫలించ, నా నావలో కాలిడుము, నా సేవ చేకొనుము, నా నావలో కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించు నా నావా తడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు. ప్రైజ్ ద లార్డ్. సాధన చేద్దామా దేవుని నీతిని? అమ్మా, లోకానుసారిగా ఎట్ట బతుకుతావరా నువ్వు? క్రీస్తు రక్తంలో కడగబడి మనం ఎట్ట బతుకుదామమ్మా? దిద్దుకోమని కదా దేవుడు మనకు టైం ఇస్తున్నాడు. పిచ్చి చేష్టాలు చేసినా ఓర్చుకుంటున్నాడు. ఎందుకు? ఏం కాదు బిడ్డ, చేసుకో, ఏం కాదు, పర్లేదు చేసుకో అనే. ఓయ్ మార్చుకో, తన్నలా ఇంకా తన్నులు తిన్నదాకా తెచ్చుకోవద్దు, వదిలే, మార్చుకో, దిద్దుకో, ఏం అంటుంటాడు. ఎవరిక రవను ఎప్పుడు ఇంతే, చిన్నప్పటి నుంచి ఇంతే, నువ్వు అసలుకే ఎవరిక అన్నట్టు చేతుల్లో ఆడి సోల్ చేసావు అనుకో, నీకైనా నాకైనా ఇక్కడ ఎవడు భేదం లేదు. మంచోడి కోపం వచ్చిందనుకో మామూలుగా ఉండదు. ఇక మంచోడి తొందర కోపం రాదు, చాలా ఓర్చుకుంటాడు. బాయ్ దిద్దుకో, వద్దు నాన్న వద్దు, సరి చేసుకోమా అంటుంటాడు. పెద్ద మనసు పాపం, పిచ్చి మారాజు, తొందర కోపడ్డు. నాన్న కదా గద్దిస్తాడు అంటుంటాడు. అయినా ప్రేమను అలుసుగా తీసుకొని నాటకాలు దొక్కామనుకో, ఉండి ఒక తొక్కు దొక్కాడు అనుకో, ఇక దిక్కులు పెక్కట్లే అలిసినా సరే ఏం కనపడదు. ఇక కాపాడేవాడే తన్నాడు అనుకో, ఇంకా కాపాడేది ఎవరు? గుండెల్లో భయం ఉండొద్దు. నేను దేవుని బిడ్డనయ్యాను, పరలోక రాజ్య వారసుడయ్యాను, పరలోకానికి పౌరుణ్ణయ్యాను, నేను దేవునికి చెందినయ్యాను, దేవునికి చెందిన అయ్యాను, నేను జాగ్రత్తగా ఉండాలన్న భారం, భయం ఉండొద్దు మన గుండెల్లో. దేవుని నీతిని మనం సాధన చేయాలి. అలాగే దేవుని రాజ్యములో మనం ఉండున్నట్లు దేవుని అజమాయిషీ కిందికి మనం రావాలి. అంతేకాదు
తమను తాము పరిపాలించుకొని నరకయాతన అనుభవిస్తూ సాతాను పరిపాలన కింద నరకయాతన అనుభవిస్తున్నటువంటి మనుషుల్ని కూడా పిచ్చి మొక్కల్లారా, ఒకప్పుడు నేను అదే పరిపాలనలో ఉన్నాను, నా కర్మ మోసాను, ఇప్పుడు ఆయన పరిపాలనలోకి వెళ్ళాను, ఇక్కడే పరలోక ఆనందాన్ని అనుభవిస్తున్నాను. రండి, మీరు కూడా ఆయన పరిపాలన కిందకి రండి, లోబడండి. ఆయన సురక్షితమైన రెక్కల నీడలోనికి వచ్చి ఆయన కాడి మీ మీద ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి, విశ్రాంతి, మీ ప్రాణములకు విశ్రాంతి, నీకు నెమ్మది. నేను అనుభవిస్తున్నా. దివిలోను నా ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నిరూపితివా, మహిమాత్మతో నన్ను నిరూపితివా. దివిలోను నా ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నిరూపితివా, మహిమాత్మతో నన్ను నిరూపితివా. సర్వాధికారివి, సర్వనుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నిరూపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. నిన్న ఆయనే వెళ్తున్నాడో లేదో చూసుకో. ఆయన ఏలుబడి కిందకి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావు లేదో చూసుకో. అమ్మా ఏం అర్థం కానీ కాదు, షో చేయొద్దు. అయ్యా నాకేం పెద్దగా అర్థం కాలేదని నాటకాలు దొక్కడానికి ఏం లేదు. ముసలోళ్ళకు కూడా అర్థమైంది, చదువు లేని వాళ్ళకు కూడా అర్థమైంది నేను చెప్పేది. స్తోత్రం. ముందే చెబుతున్నాను నేను. మళ్ళీ అమ్మాయికంగా ఫేస్ పెట్టి, ప్రభా నాకేం అర్థం కాలేదు నాయన అంటే, ఆపమ్మా నాటకాలు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. అట్లా మర్యాదగా మారు మనసు పొంది వంకర టింకర్లు చూసుకొని సరిదిద్దుకొని వెళ్ళిపోవాలి ఆయన రెక్కల కిందకి. ఏమని? నన్ను దిద్దుము అనుకుంటా పోవాలా, అంతేగాని తెలియలేదయ్యా, నాకు అర్థం కాలేదయ్యా అనుకుంటా పోతే ఆయన ఊరుకుంటాడా? నీకు బ్రెయిన్ ఇచ్చినోడు అంత ఎంత పవర్ పెట్టాడో తెలియదు. ఏంది నీ గ్రాస్పింగ్ పవర్ ఏందో, రిసీవింగ్ పవర్ ఏందో మొత్తం తెలుసు ఆయనకి. కాబట్టి ఎందుకు ఆయన చెత్తనులు తినదాకా అవసరమా? ఏమండి, ఎదుకోవాలి ఆయన రాజ్యం, ఆయన పరిపాలన కిందకి మనం. అదే మంచిది మనకు. అసలు తెలుసా, మన బుర్రకు దోచినట్టు మనం పోవటం, సైతానిగడ ఆలోచనలు బట్టి మనం పోవటం మనకి ఎప్పటికీ డేంజరే. ఆయన కూడా ఎందుకు కోపడతాడు, నువ్వు ఎందుకు అంతాడు అనుకున్నావు? మన సొంత పెత్తనాలు చేస్తే మొహం బగలగొట్టుకుంటామని తెలుసు ఆయనకి. అమ్మా కాస్త తినరా, నువ్వు నా యేసు రాజా అని పాట పాడుతావు, నీకు నువ్వే రాజువి, నీకు నువ్వే రాణివి. పాటేమో నాది, బతుకేమో నీది. ఎంతకాలం అమ్మా ఇన్రా, దెబ్బతింటా వద్దమ్మా, దెబ్బతింటా వద్దురా అంటాడు. పిచ్చి మారా చూస్తాడు. ఏందంగా అమ్మ చేయబట్టుకొని లాగేది రోడ్డు మీద పోయేటప్పుడు. ఈడు పోతుంటాడు, పెడపెడగా పోతుంటాడు, అంటది, మళ్ళీ పోతాడు, లాగిద్ది. 2-3 రౌండ్లు 4-5 రౌండ్లు అయిపోయింది. ఎందుకులే బిడ్డను కొట్టడం అని. 6వసారి కూడా పోయాడు అనుకో, కుమారుడా ఇట్రా నాయన అంటదా, ఇట్రా నాయన అంటదా. అప్పటిదాకా చేయి పట్టుకుని లాగింది, ఆసారి లేదు చొక్కా పట్టుకుని లాగింది. చొక్కా పట్టుకుని లాగి ఇటు తీసి పెట్టమని ఒకటి పీకితే అప్పుడు నిలబడతాడు, ఏడుస్తాడు. ఏమంటది? ఏం పిచ్చి పిచ్చిగుందా? అటు పోతే బండి కింద పడి చస్తావు. ఏంది ఏందో ఏదో ఎద్దు పోయినట్టు పోతున్నావు, ఏంది రోడ్డు మీదకి బర్రె పోయినట్టు పోతున్నాయింది, వైన చైన లేకుండా. జంతువా నువ్వు, మనిషివా? వాహనాలు అంత స్పీడ్గా వస్తుంటే కనపట్లేదా అంటే అప్పుడు పోతాడు వీడు. అప్పటిదాకా వాహనాలు ఏం చూసుకోకుండా పోయినోడు ఇప్పుడు ఆ హ్యాండ్ చూస్తుంటాడు. ఇంకా పోయానంటే ఇక బాధిద్దురా, ఇక మామూలుగా కొట్టదు, ఎందుకు వచ్చిన గొడవ అని. ఇక సచ్చినట్టు ఆ ధరణే ఇక ఎదురు చూస్తాడు, ఆమెకెళ్ళి చూస్తాడు, ఎదురు చూస్తాడు, ఇంకో తన్ను పడిద్దేమో అని. ఆయన ముందే చెప్పాడు నేను అమ్మకంటే ఎక్కువ అని. అంటే అమ్మదన్నట్టు తంతాడు కూడా. ఎందుకు? ఎవరి క్షేమం కోరి? ఇప్పుడు ఎవరి పరిపాలన మంచిది మనకి? ఎవరి రాజ్యంలో ఉండటం మంచిది?
నీ రాజ్యమా ఆయన రాజ్యమా? నిజం చెప్పు, నీ లైఫ్కి నువ్వు కింగా ఆయన కింగా? నువ్వు కింగ్ కావద్దు, ఆయన కింగ్. అవునా? ఆయన నిన్ను వెళ్ళాలి, అదే అడుగు. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా. తర్వాత చాలు, నువ్వేలయ్యా. అట్లాగా అడగండి అమ్మా. అయిపోయిందన్నా, ముగిద్దాం ఇక. ఫైనల్గా నీ మహిమను నువ్వు వెతకొద్దు, నీ మహిమను నువ్వు కోరొద్దు. నిన్ను ఆయన మహింపరుస్తాడు. నిన్ను మహింపరచాల్సింది ఆయన. నీకు ఒకటి తెలుసా? నువ్వు ఆయన మహిమను వెతుకుతావు, ఆయన్ని మహింపరచాలని ఆరాటపడతావు, ఆయన్ని కీర్తించాలని, ఆయన నామం ఊరేగించాలని, ఆయన్ని మహింపరచాలని నువ్వు ఆరాటపడతావు. ఆయనకు కూడా ఒక ఆరాటం ఉంది. ఆయన నిన్ను మహింపరచాలని ఆశిస్తాడు. నిన్ను ప్రజలు ఘనపరుస్తుంటే ఆయన సంతోషించినంతగా ఎవరు సంతోషించరు. నిన్ను ప్రజలు ఘనపరుస్తుంటే ఆయన సంతోషించినంతగా ఎవ్వరు సంతోషించరు. ఎందుకంటే ఆయన నాన్న. కొడుకును పొగుడుతుంటే, కూతుర్ని పొగుడుతుంటే నాన్నకి ఎట్టుంటుంది? మొన్న ఒక అమ్మాయి ఏదో పోటీలో గెలిచింది. అందరూ అమ్మాయి గురించి గొప్పగా మాట్లాడుతుంటే వాళ్ళ తిరిగి ఏడ్చుకుంటున్నాడు. ఏడుతున్నాడు ఏకంగా. అమ్మాయి గురించి వాళ్ళు ఘనంగా మాట్లాడుతుంటే ఆయన అడు తిరిగి ఏడ్చుకుంటున్నాడు. ఆయన పొగిడినా ఆయనకి అంత తృప్తి లేదు. ఆయన బిడ్డను పొగుడుతుంటే, ఆయన బిడ్డను గొప్పది అంటుంటే, ఆయన బిడ్డను రకరకాలుగా గణపరిచి మాట్లాడుతుంటే చాలాసేపు ఏడ్చుకున్నాడు. నాన్న గుండె అది. మనం ఆ నాన్న మహిమను వెతికితే ఆ నాన్న ఏం చేస్తాడో తెలుసా? మన మహిమను వెతుకుతాడు. మనం ఘనంగా ఉండాలని కోరుకుంటాడండి, నెమ్మదిగా ఉండాలని కోరుకుంటాడు, క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు, గౌరవనీయంగా ఉండాలని కోరుకుంటాడు. నలుగురు మనల్ని మెచ్చుకునేటట్టు నా కొడుకు ఉండాలి, నా కూతురు ఉండాలని కోరుకుంటాడు. ఆ మనసు ఉందండి ఆయనకి, చాలా ఉంది. అసలు మన మహిమ కోసమే కదా ఇంత చేసింది. నీకేం ఆరాటం? నిన్ను నువ్వు చూపించుకోవటానికి తపన. ఎందుకురా అయ్యా అంటాడు ఆయన. నేను నీకు పథక రచన చేస్తున్నాను లేరా, తగిన కాలం ముందు నిన్ను హెచ్చిస్తా లేరా, 10 మందికి నిన్ను చూపిస్తా లేరా, ఇతరులు మెచ్చుకునేటట్టు నేను నిలబెడతా లేరా అంటే నాకు ఆగట్లేదు ప్రభా తపన. నువ్వు ఎప్పుడో ఇక అవజచ్చి తాత ముండమోసినప్పుడు నువ్వు చూపించి ఎట్టు కుదిరితే నాయన, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి. ఎగబడి మహిమ కాదు, చండాలం అయిపోతారు. నేను నిజంగా చెప్తున్నాను, చండాలం అయిపోతారు. తగిన కాలం ముందు దేవుడు మహింపరుస్తాడు. అది సూపర్ ఉంటుంది. అయినా నాకు అర్థం కదా, మనం ఎందుకు మహింపరచబడాలి నాకు అర్థం కాదు. ఏముందని ఒక మొక్క చెప్పండి, ఇంటికి వెళ్దాం. అయినా అసలు ఏముందని మనం మహింపరచబడాలి నాకు అర్థం కాదు. మరి ఏదో పిచ్చి మహారాజు ఆయన, మా అమ్మాయి గొప్పది, మా వాడు గొప్పోడని ఏదో ఆయన చూపిస్తాడు, ఆయన ఇష్టం. ఆయన ఒకవేళ నిన్ను మహింపరిచిన నువ్వేం చేయాలి తెలుసా? ఆ మహింపరిచే వాళ్ళందరి మహిమ తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి తెలుసా? అయ్యా మీరు అందరు ఎంతసేపు పొగుడుతున్నారు కానీ మన దగ్గర ఏం లేదు, అంతా తుస్సే. నా ద్వారా ఏదైనా జరిగిందంటే ఆయన కృప, ఆయన దయ. నేనెందుకు పనికి వస్తాను రా, నన్ను మహింపరుస్తారు మీరు. కాదులే అన్నాను. కాదు, లేదు, ఏం లేదు, ఆయన కృప, నాదేం లేదు. 24 పెద్దలు కిరీటాలు ఇస్తే ఏం చేశారు? తీసుకెళ్ళి ఆయన పాదముల యొద్ద పడవేసి, ప్రభువా మహిమయు ఘనతయు స్తోత్రము నీవే పొందనర్హుడవు. ఎవరు పొందనర్హుడు? ఆయన. అందుకే నేను పాడుకున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణలో, మిమ్మల్ని కూడా పాడుకోమంటున్నాను. స్తుతి నీకే నా ప్రభు. ఇంటికి పోయి పాడుకోండి, ఇంకొద్దులే. టైం అయిపోయిందా? పాడాలా? మరి మీరు గట్టిగా చెప్పకపోతేనో ఆపాను. మరి
స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలని నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలని నీకే యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. ఏమండి, మనల్ని మనం మహింపరచుకోవచ్చా? ప్రజలు మనల్ని మెచ్చుకోవాలని మనం తప్పటడుగులు వేయొచ్చా? డొంక తిరుగుడు పనులు చేయొచ్చా? కక్కుర్తి పడవచ్చా? ప్రలోభించవచ్చా? మనుష్య స్తుతికి ఎంత అండి? మనుషులు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత అండి? మనుషులు గొప్ప అనుకుంటే ఎంత, అనుకోకపోతే ఎంత? స్థిరంగా ఉంటాయా మనుషుల ప్రేమలు? నికరంగా ఉంటాయా? ఎవరి ప్రేమ నికరంగా ఉందో నాకు చూపించండి. పెళ్లి చేసుకున్న క్రొత్తలో భార్య భర్త ఎట్టుంటారు? ఆఫీసు పోయిన కాడి నుంచి ఆడు చూపెట్టుంటుంది, ఇంటికాడ ఏం చూపెట్టుంటుంది. 2 ఏళ్ళు పోయిన తర్వాత వీళ్ళ పరిస్థితులు ఎట్టుంటాయి, 1 సంవత్సరం పోయిన తర్వాత ఎట్టుంటుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట చట్టపట్టలు వేసుకుని జోరును వానపడుతుంటే ఒకళ్ళనొకళ్ళు అత్తుకొని రోడ్డు మీద అలా దగ్గరగా అత్తుకొని పోతున్నారంట. పాస్టమ్ గారు వాన జల్లు పడుతుంటే అందుబాటులో ఏదో షెడ్ లాంటిది ఉంటే దానిలో నిలబడ్డారంట. ఈ పెళ్లి జంట తెల్ల బట్టలు అట్లా చట్టపట్టాలు వేసుకొని దగ్గరగా అతుక్కొని వెళ్తున్నారంట. పాస్టమ్ గారు ఉండబట్టలేక పాస్టర్ గారికి వెళ్ళి చూసి, ఏమండి అలా చూడండి, కొత్త జంట అనుకుంటాను, అసలు వాళ్ళు ఎంత గాఢంగా హత్తుకొని వెళ్తున్నారండి, వాళ్ళ మధ్య గాలి కూడా ప్రవేశించట్లేదండి అన్నారు. వాళ్ళ మధ్య గాలి కూడా ప్రవేశించలేదండి, అంత హత్తుకొని వెళ్తున్నారు వాళ్ళు, నిజంగా చాలా ముచ్చటగా ఉన్నారు అందట. ఈ సేవకులు ముదురులుగా అనుభవాలు భార్యకి వెళ్ళి చూసి అవునా, అది ఇప్పుడు సంవత్సరం పోయింది అనుకో, ఇప్పుడు వాళ్ళ మధ్య గాలి కూడా పోట్లా, సంవత్సరం పోతే గడ్డి లారీ కూడా పోయిద్ది అన్నాడు. గడ్డి లారీ చూసారు ఎప్పుడన్నా మీరు? లారీ ఎంత ఉంటుందో అటుపక్క అంత ఉంటుంది, ఇటుపక్క అంత ఉంటుంది గడ్డి. లారీ ఇంతే, ఈ గడ్డి అంత ఉంటుంది. మళ్ళా గడ్డి లారీ కూడా పోయిద్దంటే ఏం తెలుసా, చాలా వేరైపోయి మారిపోయిద్ది. అందుకే మళ్ళీ అదొక పాట, స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు, స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు, కలుగజేయులే నీకు గాయము చెయ్యలేవులే ఏ సాయము, గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య, సాయమిచ్చి ఆయనిచ్చి కౌగిట దాచును మెస్సయ్య, నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు, మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు, హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా, ప్రాణమా 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 యేసయ్య స్నేహము. తమ్ముడు, నీ ద్వారా సంపాదన వస్తే నీకు రెస్పెక్ట్, నీ వల్ల ఏదన్నా ఆస్తులు వచ్చే అవకాశం ఉంటే నీకు గౌరవం, నీ వల్ల ఏదైనా పనికి ప్రయోజనం ఉంది అంటే నీకు విలువ. హలో, బయట కాదు, ఫ్యామిలీలో కూడా, ఓన్ ఫ్యామిలీలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
ఓన్ ఫ్యామిలీలో కూడా నువ్వు పనికి రాకుండా అయిపోయావు అనుకో, మహా దొరికితే ఒక వారం నీకు రెస్పెక్ట్. కూర్చుంటే లేవలేక లేస్తే కూర్చోలేని కండిషన్లోకి నువ్వు వెళ్ళి బెడ్ మీద పడ్డావు అనుకో, అప్పుడు కనబడింది పెద్దోడా నీకు ఒక్కొక్కళ్ళ విశ్వరూపం. నీ పైత్యం మొత్తం దించుతారు, వాళ్ళే దించుతారు. అప్పుడు పాడతావు దేవదాసు పాటలు, అంతా భ్రాంతి ఏనో అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఆ సినిమా పేరేమో దేవదాసు, ఆయన సినిమా మొత్తం మందుకు దాసు. నమ్మక బాబా, నమ్మకమా అన్ని స్థిరం లేని, ఏదో ఉన్నాం భూమి మీద పుట్టాం కాబట్టి అనుబంధాలు నడవాలి కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళు వేయాలి, ఎవరికి వాళ్ళు న్యాయం చేయాలి అంతే. డీప్ అయ్యావనుకో మెంటల్ హాస్పిటల్లో చేరతావు, ఆత్మహత్యన చేసుకుంటావు. వద్దమ్మా వద్దు. దేవుడితో డీప్ అవు. పనికొస్తేనే నమ్మా భూమి మీద మనుషులకు విలువ. పనికిరాని స్థితిలో ఉంటే నువ్వు ఎవరివైనా సరే అమ్మా, బరువు రా తల్లి, నువ్వు బరువు అమ్మా, బరువు అయ్యా, ఏ విలువలు ఉండవయ్యా. యంగులో పొంగులో ఉన్నప్పుడు అర్థం కాదు ఒక్కోడికి, అర్థమయ్యేటట్టు చేస్తాడుగా దేవుడు. అప్పుడు ఎత్తుకుంటాడు అన్నమాట, అంత అర్థమయ్యి ఏంది మనుషుల వ్యక్తిత్వాలు నశానానికి అంటి, అప్పుడు ఆ బెడ్ మీదో ఆ పడగలో నుండి ఎవ్వరు లేరు అని పాడిన ఊరుకోరు, మళ్ళీ వచ్చి కొడతారు. ఏదో ఒకటి తీసుకొని పడు. ఏంది ఆ పాటలు ఏంది, సత్యామనుకోలేదు మొత్తం. అది కూడా పాడినారు. ఏం చేస్తామండి, పెట్టినన్ని తింటున్నాడు, పెట్టినన్ని తింటుంది, ఎవ్వరు లేరు నా అని పాడుతుంది. ఏం చేయాలి, అందుకే ఎండగడుతున్నాం. పాట పాడావుగా ఎవరు లేరని, నేను లేవనుకొని బతుకట్టనే. అమ్మాయి మంచినీళ్ళు, అమ్మాయి లేవు, మేము ఎవరు లేరుగా నీకు. అమ్మాయి ఆకలి అవుతుంది, అమ్మాయి మేము లేవు, ఆయనే వస్తాడు. ఇక పాడేదానికి కూడా లేదు. జాగ్రత్త. మనుషుల ప్రేమ, మనుషుల మెప్పు, మనుషుల భజన, మనుషుల ఘనత ఆశపడకురా పిచ్చోడా. నువ్వు పాస్టర్ అయినా విశ్వాసమైనా వద్దురయ్యా, వద్దు. పర్లేదు నాన్న, ఏసై చాలు నాన్న, ఆయన మెప్పు చాలు నాన్న, ఆయన మహిమ చాలు నాన్న, ఆయన ఘనత చాలు నాన్న. ఏమంటారు? ఒక్కొక్కళ్ళ తపన చూస్తుంటే నవ్వుతుంది నాకు. రే మనం వెనకబడ్డామే, మనం కనపట్లేదు, జనానికి మనం కనపడాలని అక్రమమైన అడుగులు కూడా వేసి కనబడటానికి ప్రయత్నం చేస్తే ఎంత అసహ్యం. ఎందుకు ఆ కక్కుర్తి అవసరమా, ఆ నీచత్వం అవసరమా? ఉన్న విలువలు పోగొట్టుకొని చండాలు మనల్ని మనం చూయించుకోవటం అసహ్యం. అది ఆయన చిత్తమైతే ఆయన మహింపరుస్తాడు. మనం ఆయనకి అప్పగించుకుందాం. ఆయన మహింపరచకపోయినా పర్లేదు, ఆయన మహిం పొందితే చాలు. ఏమంటారు? మన మహిమ కోసం సేవకు వచ్చామా, ఆయన మహిమ కోసం వచ్చామా? ఆయనే చూసుకుంటాడు. ఏముందనండి మన మహిమ? గాడిదే, బిల్డప్ ఇవ్వకూడదు. గాడిదే పిల్లగాడిద తల్లి దగ్గరికి వచ్చి, మమ్మే నా సంగతి చూసావా అందంట. ఏమిటి అందంట. పక్కన ఇంకా పెద్ద గాడిదలు ఉన్నాయి. ఆ గాడిద దగ్గర కూడా పోయి, నా ప్రతాపం చూసావా అందంట. ఏమిటన్నాయి? నిన్న నేను వెళ్తుంటే నా కాళ్ళ కింద బట్టలు పరిచారు, మీ వీపుల మీద వేస్తారు మురికి బట్టలు, నా కాళ్ళ కింద వేశారు ప్రశస్తమైన వస్త్రాలు, మిమ్మల్ని పట్టుకొని బాగుతారు ఖర్జూరపు మట్టలు తీసుకొని. నేను వస్తుంటే నాకు ఖర్జూరపు మట్టలతో స్వాగతం పలికారు. టోటల్ డిఫరెంట్, తెలుసా? అవునా? అంత ఘనత నీకెందుకు వచ్చింది? నీకెప్పుడు వచ్చింది? నిన్నటి నుంచి మనకి స్టార్ తిరిగిందే. అవునా? కావాలంటే చూడండి, ఈరోజు కూడా పోతాను అని పోయింది. పట్టుకొని పాత గుడ్ల మూట వేశారు పైన.
అదే మట్ట తీసుకొని పెట్టామని పా అన్నారు. మళ్ళీ మమ్మీ దగ్గరికి వచ్చి, మమ్మే నిన్నేమో మంచి మంచి బట్టలన్నీ కింద భరిస్తిరి, ఖర్జూరపు మట్టలు తీసుకొని డిజైన్గా స్వాగతాలు పలికిరి, ఇప్పుడు ఎందుకు మమ్మీ అది తీసుకొని కొడుతున్నారు నన్ను? నిన్న నేను ఈరోజు నేనేగా మమ్మీ, నిన్నటికి ఈ రోజుకి తేడా అయిందే మమ్మీ. ఏం లేదే పిచ్చి మొహమా, నిన్న ఆయన ఉన్నాడు, ఈరోజు ఆయన లేడు. మహిమ నీది కాదే, నీ మీద కూర్చున్నవాడిదే. ఘనత నీకు కాదే, నీ మీద కూర్చున్నవాడిది. ఆయనను బట్టి కాస్త నీకు కలిగింది అంతేనమ్మా. ఎవరైనా, ఏ మనుషుడైనా ఎవరిని బట్టి ఘనత నాన్న మనకి? ఎవరిని బట్టమ్మా? ఆయన లేకపోతే మరి మనకి ఎందుకమ్మా ఈ మెప్పు, ఈ ఘనత, ఈ గుర్తింపు, ఈ వెంపర్లాట? దానికోసం కక్కుర్తి పట్టడం, మనమే బరితెగించి తప్పుడడుగులు వేయటం, నీచానికి దిగజారటం, అబద్ధికులుగా మారటం, చండాలం చేయటం అవసరమా? వద్దమ్మా, మనకొద్దు. అలాంటి మహిమ మనకొద్దు. మనకి ఏసై మహిమ చాలు, ఏసై ప్రేమ చాలు, ఏసై గుర్తిస్తే చాలు. ఏమంటారు? మనుషులు ప్రేమ కోసం వెంపర్లాడతారా? ఆరాట పడతారా? నన్ను ఎవరు ప్రేమించట్లేదు, చచ్చిపోతానని అంటారా? అసలు ఎవరి దగ్గర ఉంది ఒరిజినల్ లవ్? ఆయన దగ్గరే ఉంది. కాబట్టి ఆయన ప్రేమ చాలు నీకు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఏం ఫీల్ కాకు. ముందు నీ నడత సరి చేసుకో. నడత సరి చేసుకో. అవసరమైతే మనుషులకు దయ పుట్టించేదాయన, ప్రేమ పుట్టించేదాయన, మనుషులు నిన్ను కనపరిచేటట్టు చేసేదాయన, మనుషుల్ని నీకు అప్పగించేదాయన, కాకుల్ని పంపించి నీకు రొట్టెలు పెట్టేదాయన. కాకుల్ని పంపించి యేసు వైపు చూడాలి కానీ రొట్టెలు తెచ్చనే కాకులు గొప్ప అయిన కాకులకి వెళ్ళి చూస్తే రొట్టెలు పెట్టడం తెలుసు, తూట్లు పొడవటం కూడా తెలుసు కాకులకి. ఇంకలే ఈ పూటకి దేవుడి కృప ఉంటే తూట్లుగా పొడిచే కాకులే రొట్టెల మాంసం తెచ్చిస్తాయి. దేవుడికి మండితే రొట్టెల మాంసం కాదు, నీ మాంసం పీక్కు తింటాయి. పైకి అయిపోయింది. కాకులేనమ్మా. పలుగాకి లోకం నిల్దించిన ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిల్దించిన ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు అలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు అలను వంచేరు ఇక ముందు, ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడి మరచునా. ఆయన వెతుకోవచ్చు. వారు ఏం వెతుకుతున్నారో చూసుకోండి. మనమేం వెతుకుతున్నామో ఆయన ఎరుగును. మనమేం వెతుకుతున్నామో మనకు స్పష్టత ఉండాలి. యేసు ప్రభువునొద్దకు వచ్చినప్పుడు మన హృదయాలను చూస్తాడు ఆయన అగ్ని వంటి నేత్రాలలో. మనం ఏం వెతుకుతున్నాం దేవుని దగ్గర? స్వీయ రాజ్యాన్ని, స్వీయ మహిమన, అల్ప ప్రయోజనాలనా, స్వనీతినా? ఏం వెతుకుతున్నావు? క్షయమయ్యేది కాదు, అక్షయమైన దాన్ని వెతకాలి. ఆయన నీతిని వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన బలవంతుడని తెలుసుకోవాలి. ఆయన నీతిమంతుడు ఉన్న ప్రకారం మనం కూడా నీతి ప్రవర్తనలోనికి రావాలి. ఆయన రాజ్యము మన మీద ఉండాలి. ఆయన రాజు, మనమే ఆయన రాజ్యము, మనం వెళ్ళాలి. ఆ రాజ్యంలోనికి అనేకుల్ని చేర్చాలి మనం. ఇది మన బాధ్యత. మోయా సఖ్యము గాని కాడి మోస్తున్న ప్రజలు
నశించి నరకానికి పోతున్న ప్రజలని యేసయ్య కాడి కిందికి తేవాలి. అప్పుడు వాళ్ళ ప్రాణాలకు విశ్రాంతి. ఆ సేవ నువ్వు చేస్తే ప్రజలు నీకు దండం పెడతారు. మంచి పని చేసావు, మా బ్రతుకులకు మంచి మార్గం చూపించావు. సోదరి నీకు ధన్యవాదాలు, సోదరుడా నీకు ధన్యవాదాలు. నిజమే, నువ్వు చెప్పినట్టు ఇప్పుడు మా ప్రాణములకు విశ్రాంతి దొరికిందని సంతోషపడతారు. ఆయన మహిమను వెతకాలి. రండి ప్రార్థన చేద్దాం. నానా, నా మహిమను వెతికానేమో, మనుష్య ప్రేమను వెతికానేమో, మనుష్య మహిమను వెతికానేమో, స్వనీతిని వెతికానేమో, స్వరాజ్యాన్ని వెతికానేమో, క్షేమేపేదాన్ని వెతికానేమో. గడిచిన కాలమే చాలును. వీటన్నిటికీ ఇక ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఈ 9వ దినమందు ఒక తీర్మానం చేసుకుంటున్నాను. నన్ను బలపరచు. నా ఇష్టంలో నెరవేరనియొద్దు, నాలో నీ చిత్తము నెరవేర్చాలి. నా సంకల్పాలు నా ఉద్దేశాలు కాదు, నా ఎడల నీ సంకల్పాలు నీ ఉద్దేశాలు నెరవేరాలి. నా ప్రణాళికలు కాదు, నా ఎడల నీకున్న ప్రణాళికలు నెరవేరాలి. నా మహిమ కాదు, నీ మహిమ కొరకే నా బ్రతుకుండాలి. నా మీద నా పెత్తనం కాదు, నీ పెత్తనమే నాలో సాగాలి, జరగాలి. నా బలము కాదు, నీ బలము. నీ బలము యందు విశ్వాసము, నమ్మిక ఉంచాలి. అనుకూలతలతో కాదు, ప్రతికూలతలలో కూడా, కఠిన శ్రమలలో కూడా నీ యందు స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండినట్లు నన్ను అనుగ్రహించు. అక్షయమైన ఆహారమైన నిన్ను, నీ వాక్యమును నా యందు కలిగి ఉండినట్లు నన్ను అనుగ్రహించు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. రక్షణానుభవంలో నీకు రాగోరిన వాళ్ళు కూటం ముగించబడుతుంది గనక పాపాలన్నీ కడుక్కొని పరలోక రాజ్య ప్రాప్తిని పొందగోరిన వారు, యేసు శరీర రక్తాల్లో పాలిభాగస్తులు కాగోరిన వారు, ముందు మీ పాపములన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది పరలోక రాజ్య వారసులు అవ్వండి. ఒకవేళ అలా సిద్ధపడి వస్తే ఫైనల్ బ్లెస్సింగ్ అయిన తర్వాత నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, నేను బాప్తిస్మం ఇస్తాను. ఓకే, ఆన్లైన్ ద్వారా వీక్షించే వాళ్ళు విన్న సంగతులన్నీ హృదయంలో భద్రం చేసుకొని ఏం వెతుకుతున్నారో యేసయ్య దగ్గరకు వచ్చి ఒక్కసారి పరిశీలించుకొని మారు మనసు పొంది ఈ నూతన సంవత్సరంలో దిద్దుకొని విలువైనవి వెతకండి. విలువలేనివి కాదు, శ్రేష్టమైనవి కోరండి. ఇస్తాడు, చేస్తాడు. అయితే పరసంబంధమైన విలువలు ఉండాలి వాటికి. ఆమేన్. ఆ కృప మనందరికీ దేవుడిచ్చును గాక. రేపేదో ఉందనుకుంటాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతములు నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ నామను సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.